టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తులపై కాసేపట్లో ప్రకటన వస్తుందని, ఎన్డీఏలో చేరడంతో పాటు సీట్ల సర్దుబాటు కుదిరిందని నేతలకు వివరించారు. బీజేపీకి 6 అసెంబ్లీ 5 పార్లమెంట్ స్థానాలు ఇచ్చామని వెల్లడించారు. ఏపీ ఉజ్వల భవిష్యత్తు, విభజన హామీలు నెరవేర్చడం, అరాచక పాలనను అంతమొందించడం కోసమే పొత్తు అని నేతలకు చంద్రబాబు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకుంటానని చంద్రబాబు తెలిపారు. సోమవారం మిగతా అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పార్టీలో టికెట్లు రాని, అసంతృప్తిగా ఉన్న వారిని వెంటనే పిలిచి మాట్లాడాలని సీనియర్ నేతలకు చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం నాడు పలువురు నేతలతో చంద్రబాబు మాట్లాడి బుజ్జగించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి కొద్దిసేపటి క్రితం పార్టీలో ఉన్న కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో నిర్వహించిన ఈ టెలికాన్ఫరెన్స్ పార్టీ నేతల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక అంశాలను ఇందులో ప్రస్తావించారు. తెలుగుదేశం 10 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్డీఏలోకి ప్రవేశిస్తుంది అని చెప్పారు. 2014లో ఏదైతే కాంబినేషన్ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన కాంబినేషన్ ఏదైతే ఉందో మళ్ళీ అదే కాంబినేషన్ మళ్ళీ మనం ఎన్నికల కాంబినేషన్తో మనం మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నాము అని కూడా చెప్పారు. ఢిల్లీ పర్యటన ఫలప్రదంగా జరిగింది అని చెప్పి బీజేపీ నేతలతో మాట్లాడిన అంశాలను కూడా వివరించారు. తెలుగుదేశం ఎన్డీఏలోకి ప్రవేశించడం, వాళ్ళు స్వాగతిస్తున్నట్టు ప్రకటన చేయడం కూడా మరికొద్ది సేపట్లో జరుగుతుంది అని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో చెప్పారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం, విభజన హామీలను నెరవేర్చడం కోసం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అరాచక పాలన కారణంగా రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉంటుంది అని చెప్పి కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి బీజేపీ కీలక నేతలంతా కూడా హామీ ఇచ్చారు అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు చెప్పారు. మరికొద్ది సేపట్లోనే ప్రకటన కూడా రాబోతుంది అని కూడా చంద్రబాబు వివరించారు. ప్రధానంగా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అని చెప్పి చెప్పటమే కాకుండా 3 పార్టీలు కలిపి రాష్ట్రంలో ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి, కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి అనే అంశంపై కూడా త్వరలోనే ఒక కార్యాచరణను ప్రకటిస్తాము అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా కొన్ని సూచనలు మాత్రమైతే చేశారు కానీ స్పష్టంగా ఆయన సంఖ్యను చెప్పలేదు. ప్రధానంగా ఏదైతే నిన్నటి నుంచి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెబుతుందో తెలుగుదేశం జనసేన కేటాయించిన 24 స్థానాలు, అదేవిధంగా బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు, ఇక లోక్సభలో ఇరువురికి కలిపి 8 స్థానాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కొంతమంది నేతలు ప్రస్తావించగా చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుంది అని కూడా ఈ అంశానికి సంబంధించి కూడా 3 నేతలు కలిపి ప్రకటించే అవకాశం ఉంది అని కూడా ఇండికేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈరోజు సాయంత్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్కు బయలుదేరారు. ఈ ఇరువురు నేతలు కూడా రేపు సాయంత్రం తర్వాత విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా సోమవారం ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే తెలుగుదేశంలో ఎవరైతే ఈ పొత్తుల వలన అటు జనసేనకు కానీ ఇటు బీజేపీకి కానీ టికెట్లు ఇవ్వటం వలన, ఆయా స్థానాలు కేటాయించడం వలన తెలుగుదేశం పార్టీలో గత 4.5 సంవత్సరాల కాలంగా ఎవరైతే అధికార పార్టీ అరాచకాలను, కేసులను ఎదుర్కొని ఇబ్బందులు పడ్డారో, కార్యకర్తలు జైలుకు వెళ్లారో, అదేవిధంగా అధికార పార్టీ నేతల దాడులకు కూడా ఎదుర్కొని వీరోచిత పోరాటం చేశారో అటువంటి స్థానాల్లో ఈ పొత్తుల వలన త్యాగం చేయాల్సి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని చెప్పి వారందరికీ నచ్చచెప్పాలి అని కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో చంద్రబాబు నాయుడు చెప్పారు. వీళ్ళందరినీ ఎవరెవరిని పిలిపించి మాట్లాడాలి అనే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా నిన్నే శుక్రవారం నాడు ఢిల్లీ నుంచి 12 నియోజకవర్గాల నేతలతో మాట్లాడటమే కాకుండా తప్పనిసరిగా ఇటువంటి త్యాగాలు చేయాలి అని చెప్పి రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలు తప్పవు అని చెప్పి సీట్ల సర్దుబాటులో భాగంగానే ఇవ్వాల్సి వచ్చింది కానీ పార్టీలో నేతల్ని ఎక్కడా కూడా కించపరిచే ఉద్దేశం లేదు. తప్పనిసరిగా మీ సేవలను గుర్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన విధంగా గౌరవిస్తాము అని కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే
మళ్ళీ రేపు కూడా ఆయన ఈరోజు సాయంత్రం వచ్చి రేపు కూడా హైదరాబాద్లో ఉండే అవకాశం ఉండటంతో రాయలసీమకు సంబంధించిన కొంతమంది నేతలను కూడా పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా శంఖారావం యాత్ర ముగించుకొని నిన్ననే హైదరాబాద్ వచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కొంతమంది నేతల్ని ఈరోజు హైదరాబాద్కు పిలిపించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా బుజ్జగించే పని చేపడుతున్నారు. ఆ తరువాత మాత్రమే సోమవారం ఉదయం కానీ లేకపోతే ఆ తర్వాత రోజు కానీ 1-2 రోజుల్లో ఫైనల్ జాబితా ప్రకటించే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందింది. తెలుగుదేశం ఇప్పటికే 91 మంది పేర్లతో 94 మంది పేర్లతో జాబితా విడుదల చేయగా మరో 51 మంది పేర్లతో జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఇక అదే ఫైనల్ జాబితా అవుతుంది అని కూడా మనకు సమాచారం అందింది. జనసేన 5 పేర్లతో జాబితా ప్రకటించింది. వాళ్ళకి ఇచ్చిన 24లో మరో 19 పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఈ 19 పేర్లతో కూడా తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.